చెప్పండి ఎట్లా జరుగుతుంది మొత్తానికైతే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరుగుతున్నాయా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రచారం కావచ్చు మరి ఒకరిపై ఒకరు ఈ మధ్య కాలంలో కొంత మరి రేవంత్ ఉద్దీన్ అని చెప్పి బీజేపీ వాళ్ళంటే కలకుంట్ల కిషన్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఎదురుదాడి చేస్తున్నారు. సో ఇది ఒక కొత్త ప్రచారం అయితే కనిపిస్తుంది. దీని పట్ల ఓవరాల్గా మున్సిపాలిటీలో మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన ప్రచారం ఎట్లా కొనసాగుతోంది, ప్రజల అభిప్రాయాలు ఎట్లున్నాయి, సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి. ప్రచారం మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారంలో అధికార పార్టీ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటిది ఏంటి ఇన్ని డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంత అవి చెప్పుకొని ప్రజలను కన్విన్స్ చేసుకొని ప్రజల నుంచి మరింత పాజిటివ్ ఓటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ అవి చెప్పుకోకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటిది బూతులు స్టార్ట్ చేశారు. బూతులతోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి అక్కడనే తెలిసిపోతుంది. బూతులు మాట్లాడడం తిట్టడం స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమానికి సంబంధించినటువంటి దాని మీద ప్రజలు కన్విన్స్ అవ్వరు అనే ఒక నమ్మకం ఉన్నట్టు కొడుతుంది. అందుకే బూతులతోటే మొదలుపెట్టి ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి మొదలయ్యారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ ఈ ఆర్ఆర్ ట్యాక్స్ విషయం మోడీ కూడా వచ్చి అన్నారు, అమిత్ షా అన్నారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ విషయం వీళ్ళు అంటున్నప్పుడు ఢిల్లీలోనే అన్నప్పుడు వీళ్ళే విచారణ చేసి తేల్చాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నది కదా, అది చేయలేదు. అది ఇంకేంటి మేము కేంద్రం నుంచి ఇన్ని నిధులు ఇచ్చినామని చెప్పుకొని కూడా అడుగుతలేరు. ఎంతసేపటికి రాజకీయ పరమైనటువంటి వీళ్ళ కేసీఆర్ మీద అదేవిధంగా కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మీదనే బీజేపీ మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు కేంద్రం నుంచి వివక్షత లేకుండా మేము ఇచ్చినాము అనేది ఎక్కడా చెప్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ఏంది మొన్నటి వరకు రేవంత్ రెడ్డి నేను 65 సార్లు ఢిల్లీకి పోయినా కేంద్రం చాలా సహకరిస్తుంది, అనేక సందర్భాల్లో కేంద్రాన్ని పోయినట్టు నేను ఇన్నిసార్లు పోతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోతున్నా అని అన్నటువంటి విషయం. పోతే మరి ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ ఎందుకు అంటున్నారు ఏం సహకరిస్తలేదు అనేది? ఇంతకుముందు అని మొదటి నుంచి కేంద్రం అసలు ఏమి ఇస్తలేదు వివక్షత చూపిస్తుంది అంటే బాగుండేది. బడేబాయ్ చోటేబాయ్ అనుకుంటా చెప్తూ కేంద్రం బాగానే ఉంది, ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ఒక కిషన్ రెడ్డిని అన్నారు తప్ప కేంద్రం ఇస్తుంది కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని విపన్యాసం చేసినటువంటిది అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఉన్నది. అంటే మీరు మోడీతో 65 సార్లు బీజేపీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ 65 సార్లు ఢిల్లీకి పోయినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో లేదు, పోయి మోడీని కలిసినటువంటి. మరి వీళ్ళు ఆర్ఆర్ ట్యాక్స్ మూటలు పంపుతున్నామని ఇందాక అన్నారు కదా, మరి ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకుపోయి కాంగ్రెస్ తో పాటు మోడీకి కూడా మూటలు ఇచ్చిండా అది కూడా తేలాలి, విచారణ ఇల్లే చేసుకోవాలి. మూటలు మోడీ అమిత్ షా కూడా తీసుకుంటురా లేదా మోడీ అమిత్ షా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బ్యాగులు తీసుకుంటురా, బ్యాగులు తీసుకొని పోయినటువంటి వ్యక్తి అంటున్నారు వీళ్ళే. నితిన్ నవీన్ కూడా అదే అన్నాడు, వచ్చి పార్టీ కొత్తగా అధ్యక్షుడయ్యి కొత్తగా ఫస్ట్ టైం తెలంగాణ రావడమే ఎలక్షన్ ప్రచారం నితిన్ నవీన్ గారు వచ్చినటువంటి తెలంగాణకు వచ్చి ఈ రకమైనటువంటి మాటే మాట్లాడారు. మొత్తం మీద తెలంగాణ పట్ల వివక్షత కేంద్రం చూపిస్తుంది అనేది 100కు 1000% రైట్. ఈడ మొత్తం నీళ్ళ కానించి నీళ్ళ దోపిడీ అదేవిధంగా మనకు వసూలవుతున్నటువంటి పన్నులకు సంబంధించినటువంటి దోపిడీ, రాజకీయ దోపిడీ, రాజకీయంగా 8 సీట్లు ఇచ్చినా ఒక్కరు ఏం మాట్లాడతలేరు బీజేపీకి సంబంధించినటువంటిది. మొత్తం చంద్రబాబు పాట ఆంధ్రాకు నీళ్ళ హక్కులు ఇవ్వడం, ఆంధ్రాకు మొత్తం చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిధులు ఇవ్వడం, ఆయన ఒక్కటి చెప్పగానే 2 పనులు చేయడం, ఇవన్నీ అవుతుంది. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ప్రశ్నిస్తున్నారా అంటే దేశంలో ప్రశ్నించలేనటువంటి సిచ్యువేషన్ బాగా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు సర్టిఫికెట్లు ఇస్తారు, 1కి 2 సార్లు సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలక్షన్ వచ్చినప్పుడు తిట్టడం, ఎలక్షన్ వచ్చినప్పుడు బూతులు కూడా, ఈ బూతులకు సంబంధించినటువంటిది ఇట్లాంటి బూతులు అన్పార్లమెంటరీ పదాలు వాడడము ఎంతవరకు సంబంధించి ఎంతవరకు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నటుడు స్థాయి భాష మాట్లాడుతున్నారండి. ఆ స్థాయికి ఆ భాష మాట్లాడడం ముఖ్యమంత్రి చూసి చంద్రహాస్ నేర్చుకున్నాడా, చంద్రహాస్ చూసి ముఖ్యమంత్రి నేర్చుకున్నారా తెలియలేనటువంటి అంశం. అందుకే వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ కానీ ఈ 2 సంవత్సరాల్లో మేము ఈ పథకాలు అందించినాము, 2500 పెన్షన్ అన్నం ఇచ్చామా లేదా, మేము అన్నటువంటి మిగతా అంశాలన్నీ కూడా ఎక్కడెక్కడ చేశాము, చేస్తే అవే చెప్పుకోవాలి. అవి ఎక్కడ చెప్పుకోవట్లేరు, మొత్తం తిట్టుడే మొదలు పెడుతున్నారు.
ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఉంది. జనరల్ గా ఏమైతుందంటే ఏ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అట్లాంటి అనుకూలత ఎట్లుండాలంటే 95% ఉండాలి. 95-100% ఉంటేనే అనుకూలంగా ఉన్నట్టు. ఎందుకంటే మన మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లు అక్కడ అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటిది. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ 95% వచ్చినటువంటి 131 మున్సిపాలిటీ కార్పొరేషన్ వచ్చినాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళు ఆ రకమైనటువంటి పరిస్థితి లేకపోతే ప్లస్ వార్డులో కూడా ఇప్పుడు ఓట్ల శాతం కూడా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే పార్టీ గుర్తులతో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే గెలిచిన తర్వాత వార్డు మెంబర్లు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏకగ్రీవమైన వాళ్ళే పోతున్నటువంటిది కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేలనే ఆదర్శంగా మాకు ఎమ్మెల్యేలు పోతే పోయినరు మేము పోతే అనేది కూడా పోతున్నటువంటిది కనిపిస్తుంది. అంటే ఇందులో ఈ ఎలక్షన్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఓట్ల సంఖ్య చూసుకోవాలి, ఓట్ల శాతం చూసుకోవాలి. గెలిచినటువంటి అభ్యర్థులు చైర్మన్ల చూసుకోవడానికి వీలుండదు. చైర్మన్లు ఏంటంటే మొత్తం తక్కువ మంది గెలిచినా కానీ ఎలక్షన్లు అయినాక మేనేజ్ చేసి తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అందుకే ఓట్ల సంఖ్య ఎంత వచ్చింది, ఓట్ల పర్సెంటేజీ, గెలుపు ఎంత తేడాతో ఓడిపోయారు, ఎంత తేడాతో గెలిచిర్రు అనేది మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో ఉంది. ఓట్లు అయిన తర్వాత అట్లాంటి విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వానికి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ విజయనారాయణ గారు. ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం, పొలిటికల్ అనలిస్ట్గా. ఆయన ఏం చెప్తారు మరి? రామ్మోహన్ గారు చెప్పండి. మొత్తానికైతే మా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరొక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.